నమస్తే వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న ముదిరాజులు బీసీడీలో ఉండటం వలన నిరాదరణకు గురవుతున్నారని, విద్యా ఉద్యోగ అవకాశాలు లేక ఆటో డ్రైవర్లుగా తాపి మేస్త్రీలుగా మారి జీవనం కొనసాగిస్తున్నారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. కురవి మండల కేంద్రంలో బీసీడీ నుండి ఏకు మార్చాలని ఎన్నికల ముందు అభయహస్తం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేయాలని కోరుతూ గురువారం నిర్వహించిన ర్యాలీ అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ సౌకర్యాలకు దూరమై ఆర్థికంగా నష్టం జరిగి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగి ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య కలిగిన జనాభా ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నామని వాపోయారు. అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలో 5250 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉంటే 4800 పైచలకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో ముదిరాజు బిడ్డలు అధ్యక్షులుగా ఉన్నారన్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 200 నుంచి 300 మధ్యన గూండ్ల గంగపుత్రులు, ముదిరాజు గోండ్ల, ముదిరాజు మెత్తలతో కూడుకున్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలో 4.5 లక్షల మంది ముదిరాజు మత్స్య కార్మికులు ఉంటే 3.5 లక్షల మంది ముదిరాజు బిడ్డలే సభ్యులున్నందున అధికంగా ఉన్న ముదిరాజు మత్స్య కార్మికులను ఆదుకునే రాష్ట్ర ముదిరాజు మత్స్య కార్పొరేషన్ కూడా ముదిరాజు బిడ్డను చైర్మన్గా నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏది అయినా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, మత్స్య ఫెడరేషన్ ఏర్పాటు చేయడం కానీ రాష్ట్రంలో ఉన్న మత్స్య కార్మికులకు ముదిరాజులకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా నేను భావిస్తూ, రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఈ జిల్లాకు రావాలి. ఈ జిల్లాలో ఉన్న ముదిరాజులను ఆదుకోవాలి. ఈ జిల్లా కేంద్రంలో 8 ఎకరాల స్థలాన్ని మత్స్య శాఖకి అప్పగించి ఈ జిల్లాలో 2 ఎకరాల స్థలాన్ని ముదిరాజుల అభివృద్ధి కోసం కేటాయించి తద్వారా ఈ జిల్లాలో మన వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంతో ఈ జిల్లా సంఘం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అంతేకాదు ఆ 8 ఎకరాల స్థలంలో ఈ జిల్లాకు సరిపోయే చేప పిల్లలు తయారు చేసే విధంగా ఫిష్ పాండ్లు, ఆక్వాకల్చర్ను ప్రవేశపెట్టి ఇక్కడే చేప పిల్లలు తయారు చేసి మన జిల్లాకు సరఫరా చేసే విధంగా ప్రణాళికను జిల్లాలో తయారు చేసి ముందుకుపోతున్న విషయాన్ని కంబాలపల్లి, బయ్యారం, చెయ్యారం చెరువులను ఆక్వాకల్చర్కి అభివృద్ధి చేసి మన మత్స్య కార్మికులకు ఉపయోగపడే విధంగా దాన్ని కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంగా ఈ జిల్లాలో ప్రణాళిక చేపడుతుందని మీరు గుర్తు చేస్తూ, ఖచ్చితంగా 6 నెలల లోపు నేను అనుకుంటాను 6 నెలల లోపు BCD నుంచి BCAలకు మనకు శుభవార్త వస్తుందని భావిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న, ఈ మండలంలో ఉన్న, ఈ మండలంలోని గ్రామాల్లో ఉన్న ముదిరాజులందరూ కూడా మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెంచిన జై ముదిరాజ్.